ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇన్నాళ్లకు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్థానంలో అత్యాధునిక ఫీచర్లతో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది. ఈ వివరాలను ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఎక్కడికైనా తీసుకువెళ్లేలా డెబిట్, క్రెడిట్ కార్డు సైజులో కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా, క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవని ఆయన తెలిపారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని, డైనమిక్ కీ రిజిస్ట్రేషన్తో వీటిని అనుసంధానిస్తామన్నారు. దీంతో ప్రతి లావాదేవీ జరగగానే తమ ఆఫీసులో తెలిసిపోతుందన్నారు. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇక 5 ఏళ్లలోపు 80 ఏళ్లలోపు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుందన్నారు. 25 నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికి అదనంగా దాదాపు 11,47,000 మందికి ఈకేవైసీ అవసరం లేదు. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈకేవైసీ అవసరం లేదు. కాబట్టి ఈ సంఖ్యకి 11,47,132 మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ షాపుల్లో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా ఆ సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఏవైతే అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది 3వ నెల ప్రారంభించాం. రేషన్ కార్డుల కోసం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 15.32 లక్షల దరఖాస్తుల్ని ఆమోదించినట్లు మనోహర్ తెలిపారు. 9.87 లక్షల మందికి కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. దీంతో కలిపి 1,45,00,000కు చేరిందన్నారు. సభ్యులతో కలిపి 4 కోట్లు దాటి ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు, చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం. కేవలం
4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం.